భారతీయ జనతా పార్టీ టీడీపీలు కలిసి మాదిగ సోదరులకు వర్గీకరణ అంశంలో పెద్ద ఎత్తున మోసం చేస్తున్నారని మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయప్రకాష్ కెనడి ఆరోపించారు. శనివారం లాడ్జి సెంటర్లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్సీ వర్గీకరణ అంశంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సారాంశంపై పలు ఆరోపణలు గుప్పించారు. గత ప్రభుత్వానికి మాలలు మద్దతుగా నిలిచారనే కక్షతోనే బీజేపీ టీడీపీలు మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టారని మండిపడ్డారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు అన్నవరపు కిషోర్ వర్గీకరణ అంశంలో పొందుపరిచిన క్రిమిలేయర్ పద్ధతి వల్ల మాదిగ సోదరులు చాలా నష్టపోతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో మాల మహానాడు నాయకులు అనిల్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు దాసి జయప్రకాష్ కెనడి, మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, దళితుల మీద దాడులు, దళితులను విభజించే పాలన, బలహీన వర్గాల మీద దాడులు, నివాస స్థలాన్ని విడిచి ఊళ్ళో వదిలి పారిపోతున్న మా దళిత వర్గాలు, ఈ దాష్టిక పరిపాలన, ఈ నిరంకుశమైన పరిపాలన, దళితులను విభజించే పరిపాలన, దళిత బలహీన వర్గాల్ని హత్యలు చేసే పరిపాలన ఈ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు యొక్క అధికారంలో, నాయకత్వంలో జరుగుతున్న పరిస్థితిని మనందరం చూస్తూనే ఉన్నాం. ఇతనికి తోడుగా ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం అగ్రవర్ణ న్యాయస్థానంతో కలిసి న్యాయమూర్తులను ఏర్పాటు చేసుకుని కాలం చెల్లిన వర్గీకరణ మరలా బ్రతికించి ఈ దళిత వర్గాలని సర్వనాశనం చేసే విధంగా సుప్రీంకోర్టు ద్వారా తీర్పునిచ్చి చంద్రబాబు మోడీ ఆడుతున్న కుటిల రాజకీయం, దళితుల మీద కుట్ర. దీన్ని మాల మహానాడుగా మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం, దళితుల అభివృద్ధి కోసం ఏ రాజ్యాధికారంతో ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం మోడీ అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తున్నాం. ఒకటే అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు మోడీ గారిని, ఈ దేశాన్ని మరో బంగ్లాదేశ్గా చేయాలని చూస్తున్నారా? పక్క దేశంలో జరుగుతున్న రిజర్వేషన్ మీద పోరాటం, ఆ దేశ ప్రధాని హద్దులు దాటి వేరే దేశంలోకి వెళ్ళి తలదాచుకునే పరిస్థితి ఏర్పడింది. మీరు మా ఉగ్రతను చూడడం కోసం మా సహనాన్ని పరిశీలిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఆడుతున్న ఈ కుటిల రాజకీయ గేమ్లో మోడీ కూడా ఒక పాత్రధారుడిగా ఉన్నారు. నా పేరు అన్నవరపు కిషోర్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిని. సుదీర్ఘ కాలంగా ఈ రాష్ట్రంలో నడిచిన ఎంఆర్పిఎస్ ఉద్యమం కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఇటీవల కాలంలో మీడియా సోదరులందరికీ తెలుసు. వర్గీకరణ విషయంలో రాష్ట్రాలకి స్వయం ప్రతిపత్తిని ప్రకటిస్తూ సుప్రీంకోర్టు మోడీ చేత ఇప్పించిన తీర్పుగా మేము దాన్ని భావిస్తూ ఉంటాం. గతంలో త్రిసభ్య కమిటీ పంజాబ్ వర్సెస్ దేవేంద్ర సింగ్ ఇచ్చిన తీర్పు కానీ, తర్వాత ఈవి చెన్నయ్య గారు ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన తీర్పులో కానీ దేర్ ఈజ్ ఎస్సీ క్లాసిఫికేషన్. వర్గీకరణ అనేటువంటిది 341 ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్లో సవరణ చేసిన తర్వాతే దాన్ని అమలు చేయాలి అనేటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ఆర్టికల్ని తొంగలో తొక్కి పార్లమెంటుకు కళ్ళకు గంతలు కట్టి దొడ్డిదారిన తీసుకొచ్చినటువంటి తీర్పుని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనికి అరుణ మిశ్రా అని మాజీ జడ్జి గారు, పక్క ఆర్ఎస్ఎస్ వాది, మరి మోడీ గారు బీజేపీ పార్టీ ఇప్పుడు ఈ దేశంలో మాదిగ సోదరులందరూ కూడా వర్గీకరణ జరిగింది అని సంబరాలు చేసుకుంటూ సంకలు కొట్టుకుంటున్నారు. సోదరులకి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు సాధించింది ఎస్సీ వర్గీకరణ కాదు, ఎస్సీలని సర్వనాశనం చేసే క్రిమిలేయర్ని మనం ఆపాదించుకున్నాం, బలవంతంగా తెచ్చుకున్నాం. ఆ సూత్రాన్ని మన మీద బలవంతంగా రుద్దిన మహానుభావుడు మందకృష్ణ. మరి మీకు దళితుల మీద అంత ప్రేమ ఉంటే ఉత్తరప్రదేశ్లో ఎందుకని అమలు చేయకూడదు? రాజస్థాన్లో ఎందుకు అమలు చేయకూడదు? ఢిల్లీలో ఎందుకని అమలు చేయకూడదు? రాష్ట్రాలకి స్వయం ప్రతిపత్తి ప్రకటించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఎలక్షన్స్కి ముందు వర్గీకరణ చేస్తాను,
ఎన్నికల్లో గెలిచిన తర్వాత నేను వర్గీకరణకు కట్టుబడి ఉన్నాను, వర్గీకరణ ఖచ్చితంగా చేస్తానని ఈ రాష్ట్రంలోని మాదిగ సోదరులు కూడా భ్రమలో బతకండి. దానికి ఒక కమిటీ వేయాలి, దానికి ఒక కమిషన్ వేయాలి. ఈ రాష్ట్రంలోని ఉన్నటువంటి 59 కులాలకు పైగా ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేసిన తర్వాతే అది వర్గీకరణ అనేటువంటిది చేయడానికి ఒక అవకాశం అయితే ఉండొచ్చు. అది కూడా మేము చేయమని మేము అంటలేదు. అసలు మేము ఒకటి డిమాండ్ ప్రపదంగా చేస్తూ ఉన్నాం. అసలు వర్గీకరణ ఉద్యమం స్టార్ట్ అయింది ఉపకులాలకి అన్యాయం జరుగుతుందనేటువంటి నినాదంతో స్టార్ట్ అయింది. వాస్తవమే ఈ రాష్ట్రంలో మేజర్ లేనటువంటి మాదిగలకి 6-7% ఏంటి, ఉపకులాలకి 1+1 ఏంటి? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మందకృష్ణ గారు, మీకు నిజంగా మాదిగ కానీ మాల కానీ ఎస్సీ ఉపకులాల మీద ప్రేమ ఉంటే వాళ్ళకి 13% వాళ్ళకి పనిచేసి చెరొక 1% మనం పంచుకుందాం, దానికి మేము సిద్ధం, మీరు కూడా సిద్ధమేనా? ఈ దేశంలో జాతీయ నాయకులైన మాయావతి గారు కానీ, తర్వాత చంద్రశేఖర్ ఆజాద్ కానీ, పాస్వాన్ గారి కొడుకు కానీ, తర్వాత రామ్దాస్ అత్వాలే కానీ, వీళ్ళందరూ కూడా ఎస్సీ క్లాసిఫికేషన్ని వ్యతిరేకిస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఎస్సీలు కాదా? వీళ్ళకి మాత్రం ఎస్సీల్లో ఒక కులమే అన్యాయం జరుగుతుందని తెలీదా?